మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు సరైన టైంలో పనికిరాదు అనే విషయం మీకు తెలుసా? అవునండి, ఇది నిజం. మీరు కనుక ఈ 5 చెక్ పాయింట్స్ చెక్ చేసుకోకపోతే మీకు సరైన సమయంలో మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడే అవకాశం చాలా తక్కువ. ఈ 5 పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి పాలసీలో కూడా కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ అనేవి పెడతాయి. అంటే ఈ స్పెసిఫిక్ డిసీజ్ కి ఇప్పుడు నుంచే కవర్ చేస్తావు అని రూల్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, కిడ్నీ స్టోన్స్ కి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అదే కనుక నీ సర్జరీస్ కి అయితే 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. హెర్నియా, పైల్స్ లాంటి డిసీజెస్ కి మీరు 2 years ముందు క్లెయిమ్స్ కి వెళ్ళినట్లయితే మీకు ఫుల్ క్లెయిమ్ వచ్చే అవకాశం చాలా తక్కువ, క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మెడికల్ మేనేజ్మెంట్ కేసుల్లో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీరు హాస్పిటల్కి వెళ్లే ముందు మీ ప్రీవియస్ రికార్డ్స్ అంటే ఓపీలో మీరు చూపించుకున్న రికార్డ్స్ అన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీ క్లెయిమ్ అప్రూవ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మూడో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు యాక్సిడెంట్ జరిగినా, లేదు అంటే మీరు ఏదన్నా ఆల్కహాలిక్ సబ్స్టెన్సెస్ తీసుకుంటూ ఏదైనా అడ్వెంచరస్ స్పోర్ట్స్ చేసినట్టు తెలిసినా గానీ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నాలుగో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు తీసుకునే పాలసీలో ఏవి కవర్ అవుతాయి అంటే కాస్మెటిక్ సర్జరీస్ లాంటివి, అంటే కలర్ ఇంప్రూవ్మెంట్ సర్జరీస్, లేదంటే డెంటల్ ఇంప్లాంట్స్ లాంటివి క్లెయిమ్ పెట్టినట్టయితే మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐదో ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు తీసుకున్న పాలసీలప్పుడు నాన్ డిస్క్లోజ్ ఆఫ్ ఏడి అంటే తీసుకోక ముందు నుంచే నాకు ఈ జబ్బు ఉంది అని విషయాన్ని కంపెనీకి చెప్పకుండా మీరు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు చెప్పినట్లయితే కంపెనీ మీ క్లెయిమ్ రిజెక్ట్ చేసే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వాలని, దగ్గరలో ఉన్న మెంబర్స్ కి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.